హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అప్డేట్ ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ మూవీ గురించి అదేంటో చూద్దాం. కుమారస్వామి భక్తుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లో రివీల్. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కొత్త మూవీ పోస్టర్ను ఫ్యాన్స్ డీకోడ్ చేసే పనిలో పడ్డారు. తెలుసుగా మన జూనియర్ ఎన్టీఆర్ కొత్త మూవీ మన ఫ్యాన్స్ అయితే డీకోడ్ చేసే పనిలో అయితే ఉన్నారు. అదేంటో చూద్దాం. నాకు పదాలు వాటి అర్థాలు తెలియవు, పద్యాలు గద్యాలు రావు, కానీ కుమారస్వామి మదిలో మెదలగానే పదాలు జారు అవుతాయి అన్న అర్థంతో సుబ్రహ్మణ్య భుజంగా శ్లోకం పోస్టర్లో చూడొచ్చు. తెలుసుగా మన జూనియర్ ఎన్టీఆర్ గారు సుబ్రహ్మణ్య రైట్ హ్యాండ్ అయితే చేయబోతున్నారు మనకి ఈ మూవీలో. అదేంటో మరి అంత క్లారిటీ మీకైతే నేను చెప్తాను, చూద్దాం. దీంతో కుమారస్వామి భక్తుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ తెలుసుగా మన కొత్త మూవీలో కుమారస్వామి భక్తుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అయితే నటించబోతున్నారు. చూద్దాం, అదేంటో చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు స్పష్టమవుతుంది. త్రిశూలంలో డిఎన్ఏ ఆకృతి ఆసక్తి రేపుతుంది. తెలుసుగా మీకోసం స్క్రీన్ మీద అయితే నేనైతే ఈ పోస్టర్ అయితే రివీల్ చేస్తాను, మీరైతే చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. త్రిశూలంలో డిఎన్ఏ ఆకృతి ఆసక్తి రేపుతుంది. ఈ వీడియోలో అంటే మీరు ఆ పోస్టర్ అయితే చూశారుగా, సరే నేను మీకోసం మళ్ళీ పెడుతున్నా. ఈ పోస్టర్లో మీరేం గమనించారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అసలు మీకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ నుంచి రోజు 100 వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో అప్డేట్ ఏమి ఇస్తున్నారో అది కూడా ఇప్పుడే చెప్తా, చూసుకోండి ఫ్రెండ్స్. బాహుబలి 3 తెలుసుగా, బాహుబలి 3 మళ్ళీ వస్తుంది చింటుతో. మళ్ళీ ఒక్కటి కాదు, రెండు వీడియోలు వస్తాయి. రోజుకు 2 వీడియోలు వస్తాయి. సాయంత్రం ఒక వీడియో రిలీజ్ అవుతుంది, చూసుకొని. బాహుబలి 3 మొన్ననే ప్రెస్ మీట్లో మన అనుష్క పాప అయితే వచ్చింది, చూస్తారు కదా. అనుష్క పాప సోషల్ మీడియా ఎట్లా హైలైట్ అవుతుందో ఆ మూవీ నుంచి నెక్స్ట్ వీడియో అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.